ప్రియులరా, 65వ కీర్తన మొట్టమొదటి వచనములో సియోనును గురించి దేవాది దేవుడైన యెహోవా వ్రాయిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవా, సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటయే అనే మాట మనం చూస్తూ ఉన్నాం. సియోను అనగా అది దేవుని మందిరం. సియోను అనగా అది దేవుడు ఉండే స్థలం. సియోను అనగా అది వేవేల దూతలు అక్కడ ఉండే స్థలం. సియోను అనగా అది జ్యేష్ఠుల సంఘం. సియోను అనగా అది దేవుని కొండ. టోటల్గా అది దేవుని మందిరం. అది ఆయన ఉండు స్థలం, న్యాయాధిపతి అయిన దేవుడు ఉండే స్థలం. కనుక సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటయే అని భక్తుని ద్వారా దేవుడైన యెహోవా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదివినట్లయితే సియోను గురించి అక్కడ కొన్ని మాటలు రాయబడ్డాయి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇప్పుడైతే సియోను అను కొండకును కదండి, సియోను అనంటే అక్కడ రాయబడ్డది. ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తా ఉన్నాం అనంటే ఇప్పుడైతే అక్కడ ఇప్పుడైతే మొదలుపెట్టి సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి గల సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును హెబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. సియోను అనగా అది దేవుడుండే స్థలం, అది వేవేల దూతలుండే స్థలం, అది పరమ యెరూషలేము అంటారు. అక్కడ సియోనును గురించి న్యాయాధిపతి అయిన దేవుడు అక్కడ ఉండే స్థలం అని చాలా విషయాలు రాయబడ్డాయి. కనుక సియోను అంటే టోటల్గా సియోను అనగా దేవుడు ఉండే స్థలం, సియోను అనగా దేవుని మందిరం. కనుక సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటయే అని భక్తుడైనటువంటి ఈ దావీదు ద్వారా దేవుడైన యెహోవా వ్రాయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథంలో మరొక మాట 31వ అధ్యాయము 6వ వచనం చదువుదామండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనం. ఎఫ్రాయిము పర్వతముల మీద కావలివారు కేక వేసి సియోనుకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయెను. ఇక్కడ మనం చదివినట్లయితే సియోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు మనము పోవుదము రండి అంటే అర్థం అవడానికి కొన్ని రిఫరెన్స్లు చెప్తా ఉన్నాను. సియోనులో మౌనంగా ఉండటం అంటే సియోను అనగా న్యాయాధిపతి అయిన దేవుడుండే స్థలము, వేవేల కొలది దూతలుండే స్థలము, మన పూర్వీకులైన జ్యేష్ఠుల సంఘము కదండి. అంటే రక్షింపబడిన వారిలో జ్యేష్ఠులుగా ఉన్న వారి సంఘము అది దేవుడుండే స్థలము అని మనం హెబ్రీ 12:22 చదువుకున్నాం. ఇక్కడ ఇర్మియా 31:6 అంటున్నాడు, సియోనునకు అనే మాట మనం చూస్తా ఉన్నాం. సియోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు అంటే
సియోనునకు అంటే సియోనులోనికి మన దేవుడైన యెహోవా యొద్దకు. అంటే సియోనులో ఎవరుంటారు? దేవుడైన యెహోవా. అనగా సియోను దేవుని యొక్క మందిరం కనుక సియోనునకు దేవుని యొక్క స్థలము, దేవుని ఉండే స్థలమునకు మనం పోవుదము రండి అని చెప్పుకుంటున్నాం. మరొక మాట 99వ కీర్తన 2వ వచనాన్ని మనం చదివినట్లయితే ప్రియులారా, సియోనులో యెహోవా అదనమాట అండి. ఇప్పుడు సియోనులో ఎవరుంటారు? యెహోవా ఉంటాడు. సియోనులో ఆయన ఏమై ఉన్నాడు అని అంటే మహా ప్లస్ ఉన్నత, మహోన్నత. అనగా ఆయన మహోన్నతుడు, అందరికంటే ఉన్నతమైన వాడు. ఎక్కడ? సియోనులో. కనుక సియోనును గురించి వ్రాస్తా ఉన్నాడు. సియోనును గురించి వ్రాస్తా ఉన్నాడు. సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుట. మౌనముగా ఉండటం అంటే ఏంటండి అని అనుకుంటారేమో. పాటలు పాడొద్దా, కీర్తించొద్దా, స్తోత్రించొద్దా, వాయించొద్దా? అది కాదు. పాటలు పాడొచ్చు ఏమండి, దేవుని స్తుతించవచ్చు, దేవుని కొనియాడవచ్చు, వాయించవచ్చు. ప్రతి దానికి సమయము కలదు అన్నాడు. ప్రసంగి 3:1 ఏమన్నాడు? ప్రతి దానికి సమయము కలదు అన్నాడు. అలా అంటూ 7వ వచనంకి వచ్చేటప్పటికి మౌనముగా ఉండుటకును మాట్లాడటానికి కూడా సమయం ఉందంట. చాలా మాటలు రాసుకుంటూ వచ్చు. మౌనముగా ఉండటానికి సమయం ఉంది అంటే ఇప్పుడు సంఘంలో ఎలా ఉండాలి? దేవుని మహాకృప అండి. మన సంఘాన్ని నేను చాలా అభినందిస్తా ఉన్నాను. ఒక్కరికి ఫోన్ రాదు. ఈ 10 గంటలకి మన ఆరాధన ప్రారంభించబడుతుంది, 2 అయిపోద్ది ఒక్కొక్కసారి. అయినా కానీ ఎవరికి ఫోన్ రింగ్ సౌండ్ వినపడదు మన చర్చిలో. ఎవరైనా నేరుగా క్రొత్త వాళ్ళు వస్తే తప్ప మన పాత విశ్వాసులందరూ కూడా దేవుని మందిరంలో ఎలా ఉండాలో తెలిసినవారు. కొన్ని సంఘాలకు నేను వెళ్తా ఉండేవాడిని ఊర్లో ఉన్నప్పుడు. కాళ్ళకు పట్టీలు పెట్టుకొని చింగు చంగు గందరగోళం అనమాట. అవసరం అంటారా? 2వది ఫోన్లు. ఇక్కడ వాక్యం జరుగుతానే ఉంది, పాటలు జరుగుతాయి అంటూ ఉంటారు ఫోన్ పట్టుకొని. అంటే ఏమి లేదు. దేవుడు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం 99వ కీర్తన 2వ వచనంలో సియోనులో దేవుడు ఎలాంటి వాడు అని అంటే మహోన్నతుడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? సియోను అనగా దేవుని మందిరం, దేవుడు ఉండే స్థలములో మనం ఉన్నాము. సో డిసిప్లిన్, మౌనం ఉండటం అంటే ఏంటి అని అంటే డిసిప్లిన్గా ఉండాలి. టీచర్ వస్తుంది అనుకోండి, ఆ స్టూడెంట్ ఎంత డిసిప్లిన్గా ఉంటాడు. ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం, ఎంత మౌనంగా చక్కగా జాగ్రత్తగా ఉంటాం. ఒక అధికారి దగ్గరికి వెళ్ళాం, ఎంతో మౌనంగా జాగ్రత్తగా రెస్పెక్టబుల్ పర్సన్గా మనం ఉంటాం. ఎందుకు అంటే వారి యహలోక సంబంధమైన అధికారులు అయి ఉంటే వారి దగ్గరికే మనం అంత మౌనంగా డిసిప్లిన్గా ఉన్నప్పుడు సియోనులో దేవుడు ఉన్నాడని చెప్పుకున్నాం కదా. సియోనులో వేవేల దూతలు ఉన్నారట. మీరు అనుకుంటారేమో దూతలకి దేవుడు సువార్త ప్రకటించే వరము అవకాశం ఇవ్వలేదు కనుక వారు ఈ కార్యాలు తొంగు చూస్తారట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. అయితే వారు ఉన్నారు. ఎవరున్నారు? దూతలు ఉన్నాయి. ఆయన ఎలాంటి వాడు అని అంటే అదృశ్యుడైన దేవుడు. ఎక్కడ 2-3గా కూడి, మందిరం అంటే ఏంటి? 2-3గా కంటే ఎక్కువగానే కొడతాం. 2-3గా కూడి నా నామన మొరపెడతారో వారి మధ్య నేను ఉంటానన్నాడు కదా. అంటే మన మధ్య ఆయన ఉన్నాడు, అదృశ్యుడైన దేవునిగా ఉన్నాడు. గతంలో చెప్పుకున్నాం, దేవుణ్ణి ఏ మానవుడు ఎప్పుడునూ చూడలేదు. ఒకరోజు చూస్తామండి. విశ్వాసం అంటే అదే. విశ్వాసం అంటే ఏంటి? దేవుని చూడలేదు కానీ ఆయన ఉన్నాడని నమ్మటమే విశ్వాసం. ఆయన ఒకనొక దినాల్లో తన రాజ్యముతో వస్తాడని నమ్మటం, అదే విశ్వాసం. విశ్వాసి అని అంటే ఏంటండి? చూడక నమ్మువాడే విశ్వాసి. మరి ఎలాగండి అని అంటే ఒకనొక దినాల్లో చూస్తాం, యెహోవా అంటే ఈయనే అని అనుకుంటాం. ఆ రోజు
భక్తిగా, గౌరవంగా, జాగ్రత్తగా, భయభక్తులతో జీవించినట్లయితే ఒకానొక రోజు వస్తుంది. ఆ రోజు మనం ఏం చేస్తాము అని అంటే, దేవుడైనటువంటి యెహోవా ఈయనే అనే మాట మనం ఆ రోజు మనం చెప్తాం. ఆలోచన చేయండి. చూడండి, ఎందుకైనా మంచిది 25వ అధ్యాయం యెషయా గ్రంథంలో 25వ అధ్యాయము 9వ వచనం అండి. ఆ దినమున జనులు ఇలాగ అందరు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనున్న యెహోవా ఈయనే కదా. చాలండి, అంటే మీకు అర్థమవడంలో చెప్పాను, మన సబ్జెక్ట్ అది కాదు. ఇలా ఆలోచన చేయండి. నేను ఎందుకంటా ఉన్నారు అని అంటే, ఇప్పుడు ఆయన అదృశ్యుడుగా ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు, మన మధ్య ఆయన కార్యాలు చేస్తా ఉన్నాడు. అయితే అదృశ్య దేవునిగా ఉన్నాడు. విశ్వాసమునున్నది నిరీక్షింపబడు దాని యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువులు ఉన్నవి అన్నాడు. విశ్వాసం అంటే కదండి, అంటే అర్థమవటం కోసం. కనుక మనము అదృశ్యుడైన దేవుణ్ణి మనము విశ్వసిస్తూ ఉన్నాం. ఒకనొక దినాన్న ఈ విశ్వాస యాత్రలో ఇలాగా జీవిస్తూ ఉండగా, మనకు వయసు అయిపోయినప్పుడో లేకపోతే ఎప్పుడో ఆయన పిలుచుకుంటాడు, వెళ్తాం. వెళ్ళినప్పుడు ఇదిగో మనలను రక్షించిన దేవుడు ఈయనే యెహోవా అని మనము ఆనాడు కదండి చెప్పుకుంటామండి. ఆయన సముఖంలో ఉంటాం, ఆ మహామహిమలో ఉంటాం. ఇప్పుడు ఈ దేహం ఎలాంటిది అని అంటే, పాప సంబంధమైన దేహం కనుక మానవుడు స్వాభావికంగానే పాపి. అసలు నూతన సంఘస్థుల ప్రతి వారము కూడా అపోస్తల విశ్వాస ప్రమాణం అని దాన్ని ఒప్పుకుంటారు. భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి అయిన దేవుడు నేను నమ్ముచున్నాను అంటే ప్రతి వారం నమ్మటం ఏంటి అనుకుంటాను. నేను వెళ్తా ఉంటాను వాక్యం చెప్పడానికి. అంటే ప్రతి వారం దేవా నాయందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసి వేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. అంటే ప్రియుడా ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రతి ఆదివారం ప్రభువా నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయద్దు, సమ్మతిగల మనసు దయచే. అంటే 51వ కీర్తన అంతా కూడా పాట రూపంలో వారు ప్రతి ఆదివారం ఒప్పుకుంటారు. కారణం, మనిషి నిమిషానికి తొట్టిల్లిపోతూ ఉంటాడు. మనిషి ఏమవుతాడు? చర్చిలో ఉన్నంత సేపు బాగుంటాడండి, బయటికి వెళ్ళిన తర్వాత నేత్రాశ, శరీరాశ, జీవపుడమ్మ, అబ్బా అది నాకు ఉంటే ఎంత బాగుండో, అబ్బా అంటే ఏమైంది ఇప్పుడు? నేత్రాశ. కనుక ఇవేమి ఉండని పరిస్థితుల్లోనే దేవుణ్ణి మనం చూడగలం. ఆనాడు మహామహిమలో అవేమి ఉండవు, ఈ శరీరమే ఉండదు, ఆత్మ. మనం ఏమై ఉంటాం కదా, ఈ ఆత్మ తప్ప శరీరము మధ్యమైనది విడవబడతాదట.
అమర్త్యతను ధరించుకుంటుందట. కనుక అప్పుడు చూస్తాం. అప్పుడు వరకు మనం ఎలా ఉండాలి? విశ్వాసముతో ఉండాలి, నిరీక్షణతో ఉండాలి, నమ్మికతో ఉండాలి. ఆయన ఉన్నాడు, ఆయన సహాయం చేస్తాడు, ఆయన కాపాడతాడు, ఆయన ఆదుకుంటాడు అని ఒక నిరీక్షణ. ఒకనొక దినాన్న ఆయన రాజ్యములో మనం ఉంటాం అనే నిరీక్షణతో మనం జీవించాలి. కనుక సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటయే అనే మాట మనం చూస్తూ ఉన్నాం. సియోనులో అనగా దేవుని మందిరం అని అనుకున్నాం. సియోనులో ఏముందండి అని అంటే యెషయా గ్రంథం 2వ అధ్యాయము చూడండి 3వ వచనం అండి. యెషయా గ్రంథంలో 2వ అధ్యాయము ఆ కాలమున చూసారా, ఆ కాలమున అన్నాడు. ఎవరైనా? ప్రవక్త అయినా యెషయా. యేసు ప్రభువు వారు ఈ భూలోకానికి రాకమునుపు ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఏ నిబంధన మనకు వచ్చింది? క్రొత్త నిబంధన. కనుక ఆయన అంటున్నాడు, ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళెను. అనగా అప్పుడు సియోనులో ఏముంది? మనం ఏం చెప్పుకుంటున్నాం? ధర్మశాస్త్రమే. మనం ఏం చెప్పుకుంటున్నాం? ఆయన వాక్కే. సియోను గురించి చెప్తా ఉంటున్నాను. సియోనులో దేవుడు ఉన్నాడు, అది దేవుని మందిరం. దేవుని మందిరంలో నుండి ఏమి మనకి వస్తుంది అని అంటే బోధ. సియోను మందిరంలో నుండి ఏమి మనం పొందుకుంటున్నాం? దేవుని వాక్కు. సియోనులో నుండి ఏమి మనం పొందుకుంటాం? ధర్మశాస్త్రము అన్నాడు. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యెహోవా యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. కదా, ఇప్పుడు మనం చర్చలకి ఎలా వస్తున్నాం? గుంపులు గుంపులుగా వస్తాం. ఇప్పుడైతే తగ్గిపోయినాయండి. సుమారు 30 సంవత్సరాల క్రితం జనాలు ప్లేస్ ఉండేది కాదు, ఆ రోడ్డు వరకు ఉండేది. ఆ మధ్య రోడ్డు చూసారు, అక్కడ వరకు ఉండేది చర్చ్. కొట్టుకుంటూ ఇక్కడికి తీసుకొచ్చారు. కనుక ఆలోచన చేయండి. ఆ మేరీ గారికి, విజ్జికి, వీళ్ళకి తెలుసు. పాతోడు కనుక పాత వారికి తెలుసు. అంత పడుకుండేదని చర్చ్, అంత బయట షెడ్, పెద్ద షెడ్. కనుక అంత జనం గుంపు గుంపులు కింద వచ్చేవారు. ఇప్పుడు మనం కూడా గుంపులుగానే వచ్చి దేవుని మందిరానికి సియోనుకు వస్తా ఉన్నాం. ఎందుకు వస్తున్నారు జనులు గుంపులుగా అంటే ఆయన తన మార్గము విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలో నడుచుదము అని చెప్పుకుంటానికి వస్తున్నారు. ఆలోచన చేస్తున్నారా? ఎందుకంటే గుంపులుగా వస్తున్నారంటే అందులో బోధ ఉంది. ఎక్కడ? సియోనులో బోధ ఉంది, సియోనులో ధర్మశాస్త్రం ఉంది, సియోనులో దేవుని వాక్కు ఉంది. ఆ వాక్కు వినడానికి, ఆ వాక్కు ఎలాంటిది అంటే తన మార్గములో మనలను నడిపే వాక్కు. అక్కడ వ్రాయబడ్డది, ఆయన తన త్రోవలను నడుతుము అన్నాడు. అంటే తన మార్గముల విషయమై మనకు ఆయన బోధించును. సంఘంలో ఏం బోధిస్తాం? నీతినే బోధిస్తాం, తన మార్గాలనే బోధిస్తాం. కనుక సియోనులో ఏముంది అని అంటే సియోనులో దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉంది, సియోనులో దేవుని యొక్క వాక్యం ఉంది. సియోనులో నుండి దేవుని వాక్యము ప్రకటింపబడుతూ ఉంటారు. ఒకటి, సియోనులో దేవుడు ఉన్నాడు. కనుక విశ్వాసమైన మనం ఎలా ఉండాలి? సియోనులో మౌనముగా ఉండాలి. రెండవది, సియోనులో నుండి ఏమొస్తుందండి అని అంటే సియోనులో నుండి దేవుని ధర్మశాస్త్రము వెలువడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అదే సమయంలో కీర్తనల గ్రంథం 20వ కీర్తన 2వ వచనం చదువుదామండి. 20వ కీర్తన 2వ వచనం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక, సియోనులో నుండి ఆదుకొనును గాక. చాలండి కదా. నుండి దేవుని ధర్మశాస్త్రం వస్తా ఉంది. మనం వింటే ఆయన మార్గాలు నేర్చుకుంటాం. రెండవది, సియోనులో నుండి మనకేం కలుగుతుందండి అని అంటే సహాయము కలుగుతుంది. మూడవది,
సియోనులో నుండి ఆయన మనలను ఆదుకొనును. ఆదుకునే వారు ఎవరు లేరండి, సహాయం చేసేవారు ఎవరు లేరండి అంటాం. అయితే బైబిల్ అంటుంది సియోనులో నుండి ఆయన నీకు సహాయం చేయను. పరిశుద్ధాలయంలో నుండి అనంటే, పరిశుద్ధ స్థలములో నుండి అనంటే సియోను. ఆ సియోనులో నుండి యెహోవా నీకేం చేస్తాడండి అనంటే సహాయం చేయను. ఆ సియోనులో నుండి యెహోవా నీకేం చేస్తాడండి అనంటే ఆదుకొనును. ఆ సియోనులో నుండి యెహోవా నిన్నేం చేస్తాడండి అనంటే 128వ కీర్తన 128వ కీర్తన 5వ వచనములో సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును కదండి. యెహోవా నిన్ను ఆశీర్వదించునని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, సియోనులో ఎందుకు మౌనంగా ఉండాలి? సియోనులో మహోన్నతుడైన దేవుడు ఉన్నాడు. రెండవది, సియోను నుండి ఏమి మనకు వస్తా ఉంది అంటే దేవుని ధర్మశాస్త్రం, దేవుని వాక్కు, దేవుని యొక్క వాక్యము సియోను నుండి విడిపిస్తా ఉంది. ఎలా నడుచుకోవాలో, ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో సియోనులో నుండే మనం నేర్చుకుంటా ఉన్నాం. రెండవది, సియోనులో నుండి ఆయన మనకు సహాయం చేస్తాడు. మూడవది, సియోనులో నుండి ఆయన మనలను ఆదుకుంటాడు. నాలుగవది, సియోనులో నుండి ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. కనుక సియోనులో మౌనముగా ఉండమంటున్నాడు. సియోనులో మౌనముగా ఉండండి. సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటయే. సియోనులో మౌనముగా ఉండాలి. అందుకే ప్రసంగి గ్రంథములో 5వ అధ్యాయం 1వ వచనం అండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట మనం చదువుతా ఉన్నాం. ఏమని మాట్లాడుతా ఉన్నాడంటే, నీవు నీ దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. సియోను, సియోను అనగా దేవుని మందిరం. దేవుని మందిరములో దేవుడు ఉంటాడు కదండి. సియోను అనగా దేవుని మందిరం. దేవుని మందిరములో దేవుడు ఉంటాడు. దేవుని మందిరంలో దేవుని వాక్యం ఉంటుంది. దేవుని మందిరంలో నుండి మనకు సహాయం కలుగుతుంది. దేవుని మందిరంలో నుండి ఆయన మనల్ని ఆదుకుంటాడు. దేవుని మందిరంలో నుండి మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. కనుక దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. దేవుని మందిరానికి పోతున్నాం అని అంటే ఆ మందిరములో ఉన్నంత కాలం, ఉన్నంతసేపు ఎలా ఉండాలి? మన ప్రవర్తన, యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, మన ప్రవర్తన అనే దాని గురించి మన స్వపరీక్ష చేసుకునే వాళ్ళముగా ఉండాలి. రెండవది, సమీపించి ఆలకించు అన్నాడు. రెండవది అక్కడ మనం చూస్తామంటే సమీపించి ఆలకించాలి. ఒకటి, ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవది, సమీపించి ఆలకించాలి. మూడవది, అనాలోచనగా ఉండకూడదు అన్నాడు. మందిరం, ఈరోజు మనం మందిరం గురించి చెప్పుకుంటున్నాం. ఈరోజు మనం సియోను గురించి చెప్పుకుంటున్నాం. సియోనులో దేవుడు ఉన్నాడని, సియోనులో నుండి దేవుని వాక్యం ప్రకటింపబడతా ఉందని, సియోనులో నుండి మనకు సహాయం దొరుకుతుందని, సియోనులో నుండి ఆయన మనలను ఆదుకుంటున్నాడని, సియోనులో నుండి మనకు ఆయన ఆశీర్వదిస్తా ఉన్నాడని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు సియోనులో ఎలా ఉండాలి? మన ప్రవర్తన జాగ్రత్తగా. రెండవది, సియోనులో ఎలా ఉండాలి? మనము సమీపించి ఆలకించాలి. ఏం చెప్తున్నాడు బోధకుడు? ఏం చెప్తున్నాడు? మనం ఏం వింటా ఉన్నాం? సమీపించి ఆలకించాలి. మూడవది, అనాలోచనగా ఉండొద్దు. మైండ్ ఎక్కడో ఉండి ఇక్కడ బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అలా ఉండకుండా బాడీ మైండ్ అంతా కూడా ఎక్కడ ఉండాలి అని అంటే మందిరములో ఉండాలి. మందిరములో అదే పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో మీ దేవుడైన యెహోవాను ప్రేమించమన్నాడు, సేవించమన్నాడు. కారణం ఏంటి? సగం అటు సగం ఇటు కాదు, పూర్ణంగా. ఈరోజు వారం అంతా కాపాడాడు కాబట్టి మనం వీ హ్యావ్ టు గో ఎర్లీ.
మనం ఎర్లీగా దేవుని మందిరానికి వెళ్ళాలి, మనం చక్కగా వెళ్ళాలి. ఏమండి, మనము ఈ రోజు నిజంగా దేవుని మందిరానికి తప్పకుండా వెళ్ళాలి. ఎందుకు అంటే వారం అంతా కాపాడు, మన రెప్పపోట్లో కాపాడేస్తున్నాడు, మన కుటుంబాన్ని కాపాడేస్తున్నాడు, మనల్ని కాపాడేస్తున్నాడు. కనుక మనం తప్పకుండా మందిరానికి వెళ్ళాలి. వినయ భయభక్తులతో మందిరానికి వెళ్ళాలి. మందిరంలో ఆయనను గురించి పాడాలి, మందిరంలో ఆయనను గురించి స్తుతించాలి. మందిరంలో మౌనము అంటే డిసిప్లిన్ గా ఉండాలి, మందిరములో ప్రవర్తన జాగ్రత్తగా, మందిరములో సమీపించి ఆలకించాలి. మందిరములో ఏమంటా ఉన్నాడు అని అంటే అనాలోచనగా ఉండదు. ఇంకేమంటా ఉన్నాడు అని అంటే మందిరములో నీ నోటిని కదా సైలెంట్ గా ఉండాలి. అక్కడ రాయబడ్డాయి, నేను చెప్పట్లా. మందిరంలో ఎలా ఉండాలి, మందిరం యొక్క విలువ ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. సియోను అనగా మందిరం, మందిరంలో దేవుడు ఉన్నాడు. మందిరం నుంచి వాక్యం వినబడతా ఉంది, మందిరంలోంచి సహాయం దొరుకుతా ఉంది, మందిరంలోంచి ఆదుకుంటున్నాడు, మందిరంలో నుంచి ఆశీర్వదిస్తా ఉన్నాడు. కనుక మనం మందిరానికి వెళ్ళి మన ప్రవర్తన జాగ్రత్తగా చూస్తాం. మనం మందిరానికి వెళ్ళి సమీపించి ఆలకించాలి. మనం మందిరానికి వెళ్ళి అనాలోచనగా మాట్లాడకూడదు. మనము నోటిని కాచు. దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. మనము మన దేవుని సన్నిధిలో ఉన్నాము కనుక మనము మన నోటిని కాపాడుకునేవాళ్ళం. అంతేకాదు ఇంకా చాలా విషయాలు రాయబడ్డాయి. లేవీకాండ గ్రంథంలో 26వ అధ్యాయము 2వ వచనం. లేవీకాండ గ్రంథం 26వ అధ్యాయము చూడండి 2వ వచనములో నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ మందిరమును ఏం చేయాలట? సన్మానించాలంట. నేను యెహోవాను కాబట్టి నా పరిశుద్ధ మందిరమును నువ్వేం చేయాలయ్యా అనంటే, నీవేం చేయాలమ్మా అనంటే నా పరిశుద్ధ మందిరమును నీవు సన్మానించాలి. మందిరాన్ని సన్మానించడం ఏంటండి కదా? శుభ్రపరచటం, మందిరాన్ని శుభ్రపరచటం, మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉండటం, సన్మానం, మందిరాన్ని గౌరవించటం. ఎంత వర్షం వచ్చినా, ఎంత ఎండ కాసినా, ఎంత చలి వచ్చినా, జోషప్ రాజు ఉన్నాడు మన రాజుగారి అబ్బాయి. వర్షమైనా, ఎండైనా, చలైనా తెల్లవారుజామున వస్తాడు. 6-6:15 కల్లా చేస్తాడు. ఆయన శుభ్రంగా ఇవన్నీ తుడుస్తాడు. ఆయనతో పాటు భగవాన్ 6 కాలనీలు ఎంత చలి ఉంటుందో షేకండ్ ఇస్తాడు. వచ్చి చేయి పట్టుకుంటా కూడా అవ్వదు, అంత చలి, చల్లగా ఉంటుంది. వర్షమైన రెయిన్ కోట్ వేసుకొని, అంటే నేను ఎందుకంటున్నాను అని అంటే వారిగా శ్రద్ధ, మందిరమును గురించిన శ్రద్ధ. పూర్వకాలం రాకులు ఉండేవాడు, గుంపుల రాకులు. ఆయన మందిరాన్ని శుభ్రపరచడం ఇక్కడే ఉండేవాడు. ఎక్కువగా ఇక్కడే పక్కనే కాబట్టి ఇల్లు ఇక్కడే ఉండేవాడు. ఈ అలవాటు చేసుకుని స్వదేశం వెళ్ళిపోయి సెటిల్ అయ్యాడు కదా. మొన్న అక్కడ వాళ్ళ భార్యకి ఆ శ్రీమంతం ఉంటారు కదా, చేస్తున్నప్పుడు ఆ పాస్టర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి అని అంటే, రాహుల్ పాలకొల్లో వారి అత్తోరింటి దగ్గర ఉన్నా కూడా ఆదివారం తెల్లవారుజామున వచ్చి మందిరం అంతా తుడుస్తాడు, కడుగుతాడు, అన్ని అరేంజ్ చేస్తాడు. చర్చ అయ్యే వరకు ఉండి అప్పుడు వెళ్తాడు. ఇది ఎక్కడ నేర్చుకున్నాడు? ఆయన చెప్పాడు, మీరు నేర్పారంటండి. నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, నా పరిశుద్ధ మందిరమును సన్మానించండి. బైబిల్ చదువుకుంటాం, అలా చదువుకుంటూ వెళ్ళిపోతాం, అది వేరు. ఆగి ధ్యానం చేసేవాడు ధన్యుడు, చదివేవాడు ధన్యుడు కాదు. దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఏమంటున్నాడు బైబిల్? అసలు ఏం చెప్తుంది? కనుక సియోను అనగా దేవుని మందిరం, దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు, వేవేల దూతలు ఉంటాయి.
జ్యేష్ఠులు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు. ఆ పరిశుద్ధ మందిరములో నుండి మనకు దేవుని వాక్యం వినపడుతుంది. ఆ పరిశుద్ధ మందిరములో నుండి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ పరిశుద్ధ మందిరములో నుండి దేవుడు మనల్ని ఆదుకుంటాడు. బలహీనమైనప్పుడు, పరిస్థితులు బాగోలేనప్పుడు ఆదుకునేది ఎవరు? దేవుడే. సియోనులో నుండి ఆయన మనలను ఆదుకునేది. అది ఆ పరిస్థితికి వెళ్తేనే కానీ దాని యొక్క అభిరుచి మనకు తెలియదు. అదే సమయంలో మనము ఆశీర్వదింపబడ్డాం, బాగున్నాము అని అంటే సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తా ఉన్నాడు. కనుక ఆ సియోను అనే దేవుని మందిరములో మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంటుంది. సియోను అనే దేవుని మందిరములో మనము సమీపించి ఆలకించాలి. సియోను అనే దేవుని మందిరములో మనము అనాలోచనగా ఉండకూడదు. సియోను అనే దేవుని మందిరములో మన నోటిని మనము కాచుకోవాలి. అదే సమయంలో సియోను అనే దేవుని మందిరములో మనము ఆ మందిరాన్ని, అది పరిశుద్ధ మందిరం, అది దేవుని మందిరం అని చెప్పి మనము దాన్ని ఏం చేయాలి? సన్మానించాలి. లోకం సన్మానించదు. చెప్తా ఉంటారు, ఎందుకు నీకు డబ్బులు వస్తున్నాయి కదా, అమ్మేసుకోవచ్చు కదా. నాకు చెప్తున్నారండి, ఆడిస్తే 20 ఇస్తాడు, 25 ఇస్తాడు, 30 లక్షలు ఇస్తాడు. ఎంతకాలం తింటావు? అవునా? ఇదేంటి? పరిశుద్ధ దేవుని మందిరం. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద చర్చ్. మనం దేవుని మందిరాన్ని సన్మానించాలి కదండి. ఈ మందిరం ద్వారా 10 మందికో, 20 మందికో, 50 మందికో, 100 మందికో ఏం వెళ్తుంది? సువార్త. నేను స్టేటస్లో పెడతాను, ఎంతమంది చూస్తారో. నేను యూట్యూబ్లో పెడతాను, ఎంతమంది చూస్తారో. ఏమండి, మధ్యలో యాడ్ లేకుండా ఉంటుంది మీ వాక్యం అంటారు. కొంతమంది కథలు చెప్తారు, ఎత్తుకునేది ఒకటి, వెళ్ళింది ఎక్కడికో, మనం ఎక్కడికో వెళ్ళాం, వాక్యంలోనే ఉంటాం. కనుక ఆలోచన చేయండి, ఈ మందిరం ద్వారా సువార్త ఏమవుతుంది? ప్రకటించబడతారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మందిరం యొక్క విలువను మనం నేర్చుకోవాలి. అదే సమయంలో నిర్గమకాండ గ్రంథములో 23వ అధ్యాయము 19వ వచనం, 23వ అధ్యాయము 19వ వచనంలో ఏమంటున్నాడు అని అంటే, చివరి భాగంలో ప్రతిష్టాపనలు నా సన్నిధికి తీసుకుని రమ్మన్నాడు. అదే 23వ అధ్యాయంలో 15వ వచనం చివరి భాగంలో ఆయన సన్నిధిని వట్టి చేతులతో కనబడకూడదు అన్నాడు కదండి. చాలండి ప్రియులారంటే అది అంశం కాదు. మందిరములో ఎలా ఉండాలో చెప్తా ఉన్నాను అంతే. నేను అంటే ఈ సబ్జెక్టులకి దూరంగా ఉంటాను, ఎవరిని ఏం అడగను, అయినా తప్పదు చెప్పాలి కనుక చెప్తున్నానండి. మందిరానికి మనము రావాలి. మందిరములో అనాలోచన ఉండకూడదు. మందిరములో దేవుడు ఉన్నాడు కనుక మందిరములో ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మందిరములో అనాలోచనగా ఉండకూడదు. మందిరములో సమీపించి ఆలకించాలి. మందిరములో నోటిని జాగ్రత్త పెట్టుకోవాలి. కారణం ఏంటండి అని అంటే, మందిరములో నుండే మనకు సహాయం కలుగుతుంది. మందిరములో నుండే ఆయన మనల్ని ఆదుకుంటున్నాడు. మందిరములో నుండే మనల్ని ఆయన ఆశీర్వదిస్తా ఉన్నాడు. కనుక ఆయన సన్నిధిలో వట్టి చేతులతో కనపడవద్దు అన్నాడు. అదే సమయంలో చూడండి, లేవీకాండ గ్రంథం 22వ అధ్యాయం, లేవీకాండ గ్రంథంలో 22వ అధ్యాయము 20వ వచనం అండి. లేవీకాండ గ్రంథం 22వ అధ్యాయము, దేనికి కలంకముండునో కదా. మందిరములో అంశం మందిరం కనుక చెప్తున్నాను, మనం మందిరానికి వస్తున్నాం కనుక దేనికి కలంకముండునో దానిని అర్పింపకూడదు కదండి. అది మనకు శాపం అన్నాడు. అది నీ పక్షంగా అంగీకరించబడదన్నాడు. 21వ వచనం చివరి భాగములు అన్నాడు, 21 చివరి భాగం, దోషము లేనిదిగా ఎలా ఉండాలంట? దోషము లేనిదిగా ఉండాలి. నా దగ్గర కొన్ని ఉంటాయి అంటే, చిరిగిపోయిన కాగితాలన్నీ ఎక్కడ పట్టుకొచ్చి వేస్తారు? మందిరంలోనే వేస్తారు. పైన ఉన్నాయి అవి మళ్ళీ నేను బయటికి వెళ్ళి జోగేశ్వరిలో 100 రూపాయలు ఇస్తే
ఆడు 30% కట్ చేసుకుని 70% మనకి ఇస్తాడు. అంటే ఇప్పుడు మీరు ఎంత ఇచ్చినట్టు అక్కడ. కనుక ప్రియులారా దేవుని సన్నిధికి వేస్తున్నాం. అయ్యపోయినా పర్వాలా, నో ప్రాబ్లం. చిరిగిపోయి అంటే కళంకమైనవి, దోషముతో కూడినవి అంటే ఏంటి? చిరిగిపోయినవి. ఎక్కడ చెల్లవు అనుకున్నవి పట్టుకొచ్చి ఎక్కడేస్తారు? సభల్లోనూ. అంటే ఇది పాపం అండి. పాపం అంటే ఏంటి అనుకుంటున్నారు? ఇక అయితే ఎక్కడ చల్లట్లేదు, కోర్లు అది వేస్తే అది అక్కడ వచ్చేది, అది తప్పది. మనం వేసేది ఎవరికి? కనుక బైబిల్ అంటుందంటే మందిరం అనే అంశం వచ్చింది కనుక ఈ విషయాలు చెప్తా ఉన్నానండి. కనుక మందిరమును సన్మానించాలి. మందిరములో కళంకమైనవి కూడా వేయకూడదు, దోషము కలిగినవి వేయకూడదు. అది నీకు ఉరి అవుతుంది అన్నాడు, అది నీకు పాపం అవుతుంది అన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఏంటండి అని అంటే మందిరము యొక్క రూల్స్. మందిరం యొక్క ఒక కంపెనీకి ఒక రూల్ ఉంటుంది. పలాంటి టైంకి రావాలి, పలాంటి టైం లంచ్, పలాంటి టైం స్నాక్స్ ఇస్తారు, ఈవినింగ్ స్నాక్స్, పలాంటి టైం అయిపోద్ది, అక్కడ ఉండకూడదు. అలాగే దేవుని మందిరానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. కాబట్టి ఆ రూల్స్ మనం చెప్పుకుంటా ఉన్నాము. కాబట్టి ప్రియులారా, మందిరం విషయమై జాగ్రత్త కలిగిన వారముగా ఉండాలి. 6 దినములు పనిచేస్తా ఉన్నావు. నిర్గమాకాండ గ్రంథం 35వ అధ్యాయం 2వ వచనములో 6 దినములు పని చేయవలెను, 7వ దినమున మీరు పరిశుద్ధ దినమును ఆచరించండి. 6 దినాలు కష్టపడి పని చేయండి. 7వ దినాన్ని ఏం చేయాలి అని అంటే దేవుని సన్నిధికి తప్పకుండా రావాలి. నెహెమ్యా కాలపు విశ్వాసులు ఉన్నారంట. వారు ఏమన్నారంట తెలుసా? ఒకసారి చూడండి. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథంలో 10వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 410వ పేజ్. 410వ పేజీలో 10వ అధ్యాయము 39వ వచనము చివరి లైనండి. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టం కదా. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ఎన్ని పనులున్నా ఆయన దేవుడండి, మనలను నిర్మించిన నిర్మాణకుడు. మనలో ఏ మిషన్ అయినా పాడైపోతుంది, కానీ ఆయన అమర్చాడే మిషను రాత్రి పడుకున్నది కొట్టుకుంటానే ఉంటుంది. అది ఆగిందో మన సంపాదన ఏంటో, మనకున్న ఏమేమి ఆలోచనలు అన్నీ ఎట్టుపోతాయో. మిషన్ ఉంది లోపల. ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడిన మిషన్. లోకంలో ఎన్నెన్నో మిషన్లు ఉన్నాయి. అరే ఇది నాన్ స్టాప్, ఇది అసలు ఇది ఎక్కదు, అదే ఇది ఏదో చెప్తాడు మిషన్ లేని పంటకు వెళ్తే. ఈ మిషన్ చూసారా? ఎన్ని సంవత్సరాల నుంచి, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మిషన్ ఏం చేస్తుంది? బ్రేక్లెస్ మిషన్. అప్పుడప్పుడు రిపేరింగ్లు వస్తాయి. వాల్ పోయింది, ఏదో పోయిందంటే అది రిపేరింగ్ చేసుకుంటాం. మిషన్ ఆపడు కదా ఆయన మిషన్ ఆపితే ఇంకేముందండి? ఆ మూల మిషన్ ఆపలేదు కనుక అని భయభక్తులతో దేవుని మందిరానికి రావాలి. నా కుటుంబంలో మిషన్లు ఆపలేదు దేవుడు, కాబట్టి దేవుని మందిరానికి రావాలి. అది ఒక వారం వస్తే ఒక వారం అలాగెత్తుందండి, అందుకే రాలేదు. చుట్టం వచ్చాడండి, అందుకే రాలేదు. బైబిల్ ఏమంటుంది? మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టాం. మనకంటే ఆ ముస్లింలు బెస్ట్ అండి. ఆ రోడ్డు మీద కారు ఎండ భయంకరంగా ఉంటుంది, అలాగే నమాజ్ చేస్తారు. మనకి అన్నీ ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, అసలు మోకాళ్ళు నడవలసిన పని, చైర్స్ ఉన్నాయి, ఎంత అఫీషియల్గా ఉంటామో. అయినా మందిరం కదా, ఎంత విచారం. ఉద్యోగం చేస్తున్నారు, ఆ ఉద్యోగంలో నువ్వు ఆబ్సెంట్ అయ్యామనుకోసం ఎందుకంటే ఏమంటాడు? రోజు చూస్తాడు, 2 రోజులు చూస్తాడు, 3 రోజులు చూస్తాడు, కలిసి మొత్తం అంటాడు. కానీ మన దేవుడు దయామయుడు, కృపామయుడు, ప్రేమమయుడు, కరుణామయుడు.
ఆయన కరుణ చూపిస్తున్నాడు కనుక సర్లే కొంచెం వారు వస్తాడు, సర్లే పై వారు వస్తాడులే, కనికర సంపన్నుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరమును గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం కనుక దేవుని మందిరమును విడిచిపెట్టకూడదు. దేవుని మందిరాన్ని సన్మానించాలి. దేవుని మందిరములో వట్టి చేతులతో కనపడకూడదు. కళంకమైనవి, దోషముతో కూడినవి దేవుని మందిరానికి అర్పించకూడదు. ఈ సత్యాలు పరిశుద్ధ గ్రంథములో మనము నేర్చుకుంటున్నాం. అదే సమయంలో దేవుని మందిరములో మౌనముగా ఉండాలి. డిసిప్లిన్, క్రమశిక్షణ. దేవుని మందిరములో దేవుడు ఉన్నాడు అనే భయముతో ఉంటాడు. అసత్యాలు అందుకే సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటయ్యి అన్నాడు. రెండవదిగా చూస్తే అక్కడ వ్రాయబడ్డది మందిరం యొక్క వాల్యూ చెప్తున్నాడు. యెషయా గ్రంథంలో 56వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. 56:7. ఏమండి మందిరం ఏంటన్నాడు? ప్రార్థనా మందిరం కదండి. మందిరం ఏంటండి అని అంటే ప్రార్థనా మందిరం. ఆయన అంటున్నాడు నా ప్రార్థనా మందిరములో. ఎంత చక్కని మాట, ప్రార్థనా మందిరం. మందిరం ఏ మందిరం అండి అనంటే మందిరము ప్రార్థనా మందిరం అన్నాడు. మందిరము ప్రార్థనా మందిరం. మందిరములో ప్రార్థనలు చేస్తే దేవుడు ఆలకిస్తాడు. ఎందుకు? ఇంతక వరకు మనం ఏం చెప్పుకున్నాం? సియోనులో ఆయన ఉన్నాడు, దేవుని మందిరములో ఆయన ఉండే దేవుడు. దేవుని మందిరములో మనం ప్రార్థనలు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం అండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనములో దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. చాలండి. ఎక్కడ ఏడుస్తుంది? ఇల్లు లేదా? ఇల్లు లేదండి ఆవిడికి. ఆవిడెవరండి? హన్నా, ఎల్కానా యొక్క భార్య. ఎక్కడికి వచ్చి ఏడుస్తుంది? యెహోవా సన్నిధిలో ఏడుస్తా ఉంది. 7వ వచనం. ఎల్కానా ఆమెను ఏటేటా ఆ రీతిగా చేయించు ఉండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా కదండి. ఇప్పుడు ఎక్కడ? యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా. తర్వాత మాట పెనిన్న ఆమెను ఇన్సల్ట్ చేస్తా ఉందట. మన విషయం అది కాదు. ఇప్పుడు హన్న ఎక్కడికి వెళ్తుంది? యెహోవా మందిరమునకు వెళ్తూ ఉంది. వెళ్ళి ఏం చేస్తా ఉంది అని అంటే సిలోహులో దేవుని మందిరంలో 9వ వచనం. వారు సిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్న లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని ఉండగా దుఃఖాక్రాంతురాలై కదా, దుఃఖాక్రాంతురాలు యెహోవా సన్నిధిని ఏడుస్తూ ఉంది. మందిరములో ఆమె ఏం చేస్తా ఉంది అని అంటే ఏడుస్తూ ఉందండి. ఆ 11వ వచనం చివరి భాగంలో ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. కొంచెం పైన ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను అన్నాడు 11వ వచనం చివరి భాగంలో. ఆ విధముగా ఆమె ప్రార్థన చేయగా దేవాది దేవుడైన యెహోవా ప్రార్థన రిక్వెస్ట్ ఏంటండి? దేవా నాకు ఒక కుమారుడు అనుగ్రహించు అని ప్రార్థన చేసిందంట. కొంచెం ప్రక్కన 19వ వచనం చూసేటప్పటికి 2వ భాగం యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను కనుక ఆమె ఒక కుమారుని కన్నది. ఆమెకు సమూయేలను పేరు పెట్టింది. ఆ కుమారుని యెహోవాకు అర్పిస్తానని మొక్కుకుందంట. కనుక తీసుకొని వచ్చింది, ఏలి దగ్గరికి తీసుకొచ్చింది. ఏలి యాజకుడు,
ఏలి దగ్గర తీసుకొచ్చి 26వ వచనం, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను. ఎంత చక్కని మాటండి. ఎక్కడ చేసింది ప్రార్థన? యెహోవా మందిరములో. చూడండి పక్కన ఆడుతుంది ప్రియులారా, పైకల్లా అమ్మా. కనుక ఆలోచన చేస్తే నేను అనేది ఏంటండి అని అంటే, మందిరం. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం? మందిరం యొక్క విలువ, మందిరం యొక్క విశిష్టత. అది దేవుడు ఉండే స్థలం. అక్కడ నుండి దేవుడు మనల్ని ఆశీర్వదించే స్థలం. ఆ మందిరములో నుండి దేవుని వాక్యము మనకు ప్రకటింపబడుతూ ఉంది. ఆ మందిరములో నుండి దేవుని ఆ యొక్క సహాయం మనకు వస్తూ ఉంది. ఆ మందిరములో నుండి ఆయన మనల్ని ఆదుకుంటూ ఉన్నాడు. మందిరాన్ని సన్మానించాలి, మందిరంలో ప్రార్థించాలి. కొంతమంది ముందొచ్చి రవి గారు కానీ సత్యం గారు కానీ ఎర్లీగా వస్తారు, అందరికంటే ముందు వస్తారు. వచ్చి రాగానే మోకాళ్ళలోని చేతుల పైకెత్తి ప్రార్థన చేస్తారు. కారణం మందిరం యొక్క విలువ తెలిసిన వారు. మనం రావటమే లేదు, ఇంకెక్కడ ప్రార్థన చేస్తాం? మనకి కమలదండి బాబు, ఏంటో తెలీదు. ఆంధ్ర వాళ్ళు అంటేనే తెలియదు. ఇక్కడ కొన్ని బొమ్మాయి వదిలిపెట్టేయండి. నేను గల్ఫ్లో ఉన్నాను, అక్కడ దేవుడు. నేను ఆంధ్రలో ఉన్నాను, అక్కడంతే. కొంతమంది ఇంకా ముగింపు అయిపోతుంది అనిపించుకుని ఆటలు పరమని అనిపించేస్తారు. సెట్ డాక్టర్ వచ్చింది ఏంటంటే ఎలా చూస్తే పలానా. అప్పుడు కుర్చీలకి గెలికి అవసరం రేవర్సం అవసరమా? ట్రైన్ ఎన్ని గంటలకి వెళ్తుంది? అదరగంట అక్కడ ముందే పడతాం కదా. ఫ్లైట్ ఎన్ని గంటలకి అరగంట అరగంట ముందే పడతాం కదా. అంటే అన్నింటిలో సమయం ఉంది మందిరానికి. అందుకే నా మందిరమును, నా పరిశుద్ధ మందిరమును సన్మానించు అన్నాడు. మందిరాన్ని సన్మానించాలి. ప్రియులారా, మందిరములో నుండి మనం ఏమి నేర్చుకుంటున్నాము అంటే, మందిరములో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడట? ఆలకిస్తాడు. యెషయా గ్రంథంలో చూడండి, ఒక మాట మనం చదువుదాం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 8వ వచనం. చాలండి. ఇప్పుడు మనం నేర్చుకుంటా ఉన్నాం. అష్షూరు రాజు ఏ రాజు అండి? అష్షూరు రాజు. అష్షూరు రాజు యోధారాజు హిజ్కియాతో ఇలాగు చెప్పుడు అన్నాడంట. 10వ వచనం మొత్తం. 8వ వచనంలో అష్షూరు రాజు అన్నాడు. ఆ అష్షూరు రాజు ఏమంటున్నాడు? 10వ వచనం. అష్షూరు రాజు యోధారాజుకు హిజ్కియాతో ఇలాగు చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడినదని చెప్పి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని. కదా, నువ్వు నమ్ముకున్న యెహోవాను బట్టి నువ్వేంటో అనుకుంటున్నావు అని అష్షూరు రాజు అయిన సెనహరీబు కొన్ని అంటారు కదా, కొన్ని తోటాలు పేలుస్తూ ఉన్నాడు. ఓ హిజ్కియా, నువ్వేంటో అనుకున్నావు? నీ దేవుడని యెహోవాను నమ్ముకున్నావు. నమ్ముకొని నా యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని అనుకుంటున్నావేమో. అష్షూరు రాజులు ఎలాంటి వాళ్ళో తెలుసా అని మొదలుపెట్టి అక్కడ అంటున్నారు, అష్షూరు రాజులు సకల దేశములను బొత్తుగా నశింపజేసి ఆ సంగతి నీకు వినబడినది కాదా? నువ్వు మాత్రం తప్పించుకుంటావా? అష్షూరు రాజులు సకల దేశాల్ని దోచుకున్నారు, నువ్వు తప్పించుకుంటావా అని హిజ్కియా రాజుతో చెప్తా ఉన్నాడండి. ఈ విధముగా మాట్లాడుతూ ఒక తాకీదు అంటే ఒక లెటర్ పంపించాడంట. ఇదిగో నువ్వు తప్పించుకుంటావా? మా సంగతి నీకు తెలీదా? మేము సకల రాజ్యాల్ని సకల దేశాల్ని ధ్వంసం చేసి ఆక్రమించుకున్న వాళ్ళం. నువ్వేంటో యెహోవాను నమ్ముకున్నాను, నాకు పర్వాలేదులని అనుకుంటున్నావేమో అని ఒక లెటర్ రాశాడంట. ఇప్పుడు చదువుదాం 14వ వచనం. హిజ్కియా దూతల చేతుల నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి
యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి దాన్ని పరిచి యెహోవా సన్నిధిని ప్రార్థన చేసెను. మనకి మేటర్ అర్థమైంది. ఏమని ప్రార్థన చేసి ఉంటాడు? ప్రభువా, నిన్ను నమ్ముకున్నానని ఫలానా అష్షూరు రాజైన సన్హరీబు ఇలాగంటున్నాడు. ప్రభువా, మేము సకల దేశాల్ని ధ్వంసం చేసి స్వాధీనపరుచుకున్నాం, నువ్వు తప్పించుకుంటావా అని లెటర్ రాశాడు. ప్రభువా అని ప్రార్థన చేశాడు. అని ప్రార్థన చేయగా చూడండి 21 వచనం. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా వద్దకు వర్తమానం పంపెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హరీబు విషయంలో నీవు నా ఎదుట ప్రార్థన చేశావు, అది నేను విన్నాను. వినేమన్నాడు? జవాబిస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే 33వ వచనం. కాబట్టి అష్షూరు రాజుల గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణములోనికి రాడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగించడు, ఒక ఖేడమునైనను దానికి కనుపరచడు, దాని ఎదుట మొట్టడ దెబ్బలు కట్టడు కదా. హిజ్కియా ప్రార్థన చేశాడు, దేవుడు ఆలకించాడు, దేవుడు జవాబిస్తున్నాడు. అలాగే వాడు రాగా, హిజ్కియా మీదకి సన్హరీబు రాగా దేవుడు తన దూతను పంపించాడంట. 38వ వచనం. అంతటా 36వ వచనం. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు దండుపేటలో 180,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృతకలే భారములుగా ఉండేది. అష్షూరు రాజైన సన్హరీబు తిరిగిపోగా కదండి, తిరిగి వెళ్ళిపోయాడట. వచ్చేవాడు ఏమయ్యాడు? తిరిగి దేవుడు ఏమన్నాడు? వాడు రాడు, ఒక బాణమైనను నీ మీద సంధించాడు. అలాగే వాడు రాలేదు. వాడు రాకమునిపే దేవుని దూత వచ్చింది, 180,000 మంది అని చెప్పేసింది. అష్షూరు దండుపేటలో 180,000 మంది అని చెప్పేసింది. ఇప్పుడు అష్షూరు రాజు తిరిగి వెళ్ళిపోయాడు. తిరిగి వెళ్ళిపోయిన తర్వాత 38వ వచనములో ఏమండి ఏం చేస్తున్నాడు? అతడు నిష్రోను తన దేవత మందిరమందు మొక్కుచుండగా అతడు కుమారులైన అద్రమెలెకును షెరెజెరును ఖడ్గముతో అతని కదా ఏమయ్యాడు? కారణం ఏంటండి? ఎక్కడ జరిగిందండి ప్రార్థన? మందిరంలో జరిగింది. హిజ్కియా ఆ ఉత్తరం పట్టుకెళ్ళి మందిరంలో పెట్టి దాన్ని తెరిచి పరిచి దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు విన్నాడా లేదా? విన్నాడు. జవాబిచ్చాడా లేదా? ఇచ్చాడు. వాడు రాలేడయ్యా, నీ మీద ఒక బాణం కూడా ప్రయోగించలేడయ్యా. అసలు అష్షూరు రాజైన సన్హరీబుని లేకుండా దేవుని మందిరంలో ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడు. 18వ కీర్తన 4వ వచనం చదువుతాం. 18వ కీర్తన 4వ వచనంలో మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్ల వలె నా మీద పడి బెదిరింపను, పాతాళ పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టుదని, నా దేవునికి ప్రార్థన చేసేదని కదండి. ఆయన తన ఆలయమును ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను కదండి. ఆలోచన చేయండి. దేవుని మందిరంలో ప్రార్థిస్తే దేవుడు మన అక్కర్లు తీరుస్తాడు. భక్తులు చాలా మంది దేవుని మందిరాల్లో ప్రార్థించిన వారు ఉన్నారు. అందుకే దావీదు చిరకాలం ఎక్కడ ఉంటాడు? యెహోవా మందిరంలో ఆయన ఉంటాడు. కాబట్టి మందిరంలో దేవుడు ఉంటాడని చెప్పుకున్నాం కదా. ఆయన ఉంటాడు కాబట్టి ఆయన దగ్గరే ఉంటానంటున్నాడు దావీదు కూడా. సైన్యం ఉంది, గొప్ప మంది, ఆ పిల్లలు ఉన్నారు, కుమారులు ఉన్నారు.
చాలా మంది భార్యలు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు, రాజ్యం ఉంది. అవి ఏమద్రమోగు నాకు నీ మందిరమే కావాలి, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తానన్నాడు. ఆలోచన చేస్తున్నారా? మందిరం యొక్క విలువను గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం కనుక మందిరములో దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. ఇక్కడ ఎంతో మంది అండి పిల్లలు లేని వాళ్ళు, ఈ మందిరంలో గల్ఫ్ దేశాల్లో వెళ్ళాలని అనుకున్న వాళ్ళు, ఈ మందిరంలో చాలా మంది ప్రార్థించి మేలు పొందిన వారు చాలా మంది ఉన్నారు. గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారండి. కారణం ఏంటి? ఇక్కడే గొప్ప మోకరిల్లి ఎంత ప్రార్థన చేసేవారో. మేమందరం ఇక్కడే పడుకునేవాళ్ళం ఆ రోజుల్లో. ఇదంతా మాకు పడకగది, ఇల్లు లేని కాలం అది. ఎంతమంది వచ్చి ప్రార్థనలు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి ఆ మెడికల్లో ఫెయిల్ అయిపోతున్నామండి, అయ్యో ఇలాగండి అలాగండి అలాగండి ప్రార్థన చేసి విజయాలు పొందుకున్న వారు చాలా మంది ఉన్నారు. కనుక మందిరములో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. రెండవదిగా యెషయా గ్రంథంలోనే 56వ అధ్యాయము 7వ వచనములో నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేయుదును. ఒకటి ప్రార్థన మందిరం అన్నాడు, అంటే ప్రార్థన మందిరంలో ప్రార్థనలు వింటాడు. రెండవది నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింప చేస్తాను అన్నాడు. ప్రార్థన మందిరములో ప్రార్థనలు ఆలకించడమే కాకుండా ఆనందింపజేస్తాడు. ఇంటి దగ్గర ఉంటే రకరకాల చింతలు ఏంటి, రకరకాల ఆలోచనలు, సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, ఆనందం అనేది అసలే ఉండదు. దేవుని మందిరంలో మనసంతా ఇక్కడ పెట్టి బాడీ ఇక్కడే ప్రజెంట్ చేసి మైండ్ కూడా ఇక్కడే ప్రజెంట్ చేస్తే ఎంత ఆనందంగా పెడతావో, ఎంత ఆనందంగా పాడతావో, ఎంత ఆనందంగా స్తుతిస్తావో. మందిరములో ఆనందం ఉంది. దేవుడు అంటున్నాడు, నా మందిరములో, నా ప్రార్థన మందిరములో వారిని నేను ఆనందింప చేయుదును. ప్రార్థనా మందిరంలో ఏముందండి? ఆనందం ఉంది. ప్రార్థనా మందిరంలో ఏముందండి? ప్రార్థనలు ఆలకిస్తాడు. 43వ కీర్తన 4వ వచనం అండి. కీర్తన గ్రంథంలో 43వ కీర్తన. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు కదండి. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు అన్నాడు. దేవుని బలిపీఠం ఎక్కడ ఉంటుందండి? ఇంట్లో ఉంటారా? మందిరంలో ఉంటుంది. బలిపీఠం ఎక్కడ ఉంటుంది? దేవుని మందిరంలో బలిపీఠం ఉంటుంది. ఇప్పుడు భక్తుడు ఏమంటున్నాడు? నేను దేవుని బలిపీఠం వద్దకును నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకును చేరుదును. మందిరములో ఆనందము సంతోషం. మందిరంలో ఏముందండి? ఆనందము సంతోషం. కనుక ఆనంద సంతోషములు కలుగజేయి దేవుని యొద్దకు చేరుదును అన్నాడు. కనుక మందిరములో ప్రార్థన ఆలకిస్తాడు. రెండవది మందిరములో ఆనందమును సంతోషం. మూడవదిగా మందిరములో ఇంకేముందండి? మందిరమును సన్మానిస్తే, మందిరమును విడిచిపెట్టకుండా క్రమముగా మందిరానికి వస్తా ఉంటే మందిరములో ఇంకేముందండి అని అంటే 36వ కీర్తన 8వ వచనములో 36వ కీర్తన 8వ వచనములో నీ మందిరములో ఏముందంట? సంపూర్ణ సంతోషము. సంపూర్ణ సంతోషం ఇందాక మనం చదువుకున్నాం. ఇప్పుడు ఏమైనా నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి కదా. మందిరములో సమృద్ధి ఉంది, మందిరములో సంతృప్తి ఉంది. దేవా ఇంతవరకు చాలే, నువ్వు నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి స్తుతిస్తా ఉంటాను అని తృప్తిగా ఉంటాం. మందిరంలో ఏముందండి? సంతృప్తి. మందిరంలో ఏముందండి? సమృద్ధి. లోకంలో సంతృప్తి ఎంత వచ్చినా ఇంకా రావాలి, ఎంత వచ్చినా ఇంకా కావాలి. లోకంలో ఉండదు.
మందిరములో సంతృప్తి ఉంటుంది, మందిరములో సంతోషం ఉంటుంది, మందిరములో దేవుని వాక్యం ఉంటుంది. కనుక మందిరానికి వచ్చే వాళ్ళంగా ఉండాలి, మందిరాన్ని సన్మానించే వాళ్ళంగా ఉండాలి. నాలుగవదిగా మనం చూసినట్లయితే మందిరములో ఇంకేముందండి అని అంటే, మనం చదువుకున్నటువంటి 65వ కీర్తనలో 4వ వచనములో, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందిదము. మందిరములో మేలు ఉంది, దేవుని మందిరములో మేలు ఉంది, కారణం దేవుడు ఉన్నాడు. దేవుని మందిరంలో సంతోషం ఉంది, కారణం దేవుడు మందిరంలో ఉన్నాడు. దేవుని మందిరంలో సమృద్ధి ఉంది, కారణం దేవుడు మందిరంలో ఉన్నాడు. దేవుని మందిరంలో ఆనందం ఉంది, కారణం దేవుడు మందిరంలో ఉన్నాడు. దేవుని మందిరంలో దేవుని వాక్యం ప్రకటింపబడతా ఉంది, కారణం దేవుడు మందిరంలో ఉన్నాడు. కనుక దేవుని మందిరాన్ని సన్మానించే వాళ్ళముగా ఉండాలి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడని వారముగా ఉండాలి. నెహెమ్యా కాలపు ఆ విశ్వాసులు ఏమన్నారు, మనం చదువుకున్నాం కదా, మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము. సియోను దేవుని మందిరం, దేవుని మందిరములో దేవుడు ఉంటాడు, దేవుని మందిరంలో దేవుని వాక్యం ఉంటాడు, దేవుని మందిరము ద్వారా నీకు సహాయం కలుగుతుంది, దేవుని మందిరము ద్వారా నిన్ను ఆదుకోబడతావు, దేవుని మందిరములో నుండి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని మందిరములో దేవుని వాక్యం ఉంటాడు, దేవుని మందిరము ద్వారా నీకు సమృద్ధి ఉంది, దేవుని మందిరము ద్వారా నీకు సంతృప్తి ఉంది, దేవుని మందిరం ద్వారా నీకు ఆనందం ఉంది, దేవుని మందిరము ద్వారా నీకు మేలు ఉంది. కనుక దేవుని మందిరాన్ని ఎప్పుడు నిర్లక్ష్య పెట్టండి. నీకెన్ని పనులున్నా తప్పదురా బాబు, ప్రాణాపాయం అంటే తప్ప, లెగలేకపోతున్నాను రా బాబు అంటే తప్ప, మందిరానికి ఎక్కడున్నా నీ బ్రతికినున్న దినాల్లో ఎన్నడూ కూడా మందిరానికి ఆబ్సెంట్ అవ్వకూడదు. అంటే ఆయన సముఖంలో నుండి నీవు దూరమయ్యావని అర్థం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మందిరాన్ని రెస్పెక్ట్ చేయాలి, సన్మానించమన్నాడు. నా పరిశుద్ధ మందిరమును సన్మానించము, నేను యెహోవాను అన్నాడు. కనుక దేవుని మందిరాన్ని సన్మానించు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం ముందుకు వెళ్తా ఉంది. కనుక విశ్వాసులైన మనము జాగ్రత్త కలిగిన వారు, మందిరం మీద ఆసక్తి ఉన్న 122వ కీర్తన మొదటి వచనం చదువుదామండి. 122వ కీర్తన మొదటి వచనములో, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. కదా, మనకుందా సంతోషం? అప్పుడే ఆదివారం వచ్చేసిందా? అట్లా పాటలు పాడుతూ ఉంటారు, 10 పాడతాడు, నేను పాడతాడు. నాకు సంబరమా, నాకు సంతోషమా? నాకు కూడా నేనే మనిషినే కదా, ఎందుకు పాడాలి అన్నాడు. ఇక్కడ స్తుతించడం మంచిది అన్నాడు. ఆ సమయం ఆయింది, మనం దొంగిలించే వాళ్ళంగా. అప్పుడప్పుడు ప్రియులు రవి గారు అంటారు, 7 రోజులకి దశంభాగం ఎంత అని అంటే, రోజుకొచ్చి 24 గంటల దశంభాగం ఎంత అండి? అంతేనా? ఆయన చెప్తూ ఉంటారు ఇక్కడ. కనుక ఆ దశంభాగం 7 రోజులు కలిపితే ఎంతకాలం ఉండాలి ఇక్కడ? మనం ఉండేది 2 గంటలు, 2.5 గంటలు, 3 గంటలు. దానికే అంత విసుగుడైతే, దానికే అంత లేటుగా వస్తే, దానికే అంత ఇంకా ముగించలేడు అంటే ఇంకేం చేయాలి? నేను మంచం మీద పడుతున్నప్పుడు ఆ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, దేవా శక్తివంచం లేకుండా పాడాలి, అన్ని పాటలు పాడిన పాటలు ఈ వర్గం మంచిగా లేకపోయారు. అన్ని ప్రసంగాలు ఎవరైనా చిన్న ప్రసంగం చేసి అందరూ అంటారు, 2 ప్రసంగాలు అనరకాలంగా 3 గంటలు నిలబడి ఉంటాను ఇక్కడ, ఒకే చోట 3 గంటలు నిలబడాలనుకున్న పాడల నేను మంచిగా ఎంత చేశాను కదా ప్రభు. ఏంటి చచ్చిపోతాను అంటున్నారేంటి వీళ్ళు? 50% అంటున్నారేంటి? బ్రతకని అంటున్నారేంటి? రకరకాల ఆలోచనలు. దేవుడు బ్రతికించాడా లేదా? ఇలా నిలబడతాను అనుకున్నారా మీరు? నన్ను చూసిన వారు ఎవరు అనుకోరు, అలా ఉండేవాడిని. మరేంటండి, దేవుడు
ఆయన ఎవరు? ఆయన దేవుడు, సర్వశక్తిమంతుడు. కనుక ఆయన మందిరములో ఆయనను చక్కగా నువ్వు చూస్తే నీకు టైం బాగోలేనప్పుడు ఆయన చక్కగా నిన్ను చూస్తాడు. ఆయనను నువ్వు చక్కగా రెస్పెక్ట్ చేస్తే నీ పరిస్థితులు బాగోలేనప్పుడు ఆయన నిన్ను చక్కగా నిలబడతాడు. నా వాడు, నా 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 ఆవిడ, నా ఆవిడి, నా మనిషి అని చెప్పి నేను నిలబడ్డాను. కనుక దేవుణ్ణి ఎన్నోసార్లు చెప్తాను, దేవుని వాక్యాన్ని, దేవుని సంఘాన్ని, దేవుని సేవకుని, నలుగురిని కూడా మర్చిపోకూడదు. అదే అన్నాడు, యెహోవా మందిరములకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఎవరి మాట? దావీదు. 42వ కీర్తన 2వ వచనం అండి. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను అన్నాడు ఒక ఆయన కదా. కోరాహు కుమారులు ఏమంటున్నారు? దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను అని ఆయన కొరకు నా ప్రాణము తృష్ణ కొనుచున్నది, ఆశపడుచున్నది. ఎన్ని మాటలు మనకుంద ఆశ. నేను ఇప్పుడు అన్నాను, అయ్యా వెళ్ళొచ్చలే లాస్ట్ అన్నాం కదా. కనుక దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎక్కడున్నా సరే మందిరం అమ్మో ఎర్లగెళ్ళిపోవాలి. టైం కంటే 5 నిమిషాల ముందు నష్టమేముందండి? కనుక దేవుని మందిరానికి వచ్చే వాళ్ళముగా ఉండాలి. దావీదు అంటాడు, చిరకాలం యెహోవా మందిరములో నివాసము చేసేదని. కనుక విశ్వాసమైన మనము సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించు. కనుక సియోను అనేటువంటి దేవుని మందిరములో మనం మౌనముగా ఉండి దేవుని మాటలు ఆలకిస్తాం. సియోనులో నుండి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు కనుక ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటాం. సియోనులో నుండి ఆయన మనల్ని ఆదుకుంటున్నాడు కనుక ఆయన ఆదుకుంటున్నాడు కనుక మనము ఆయన ఆదరణ కొరకు ఎదురు చూసే వాళ్ళంగా ఉంటూ ముందుకు సాగాలని కోరుచు ఈ మాట ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమ నమ్మకమైన మా తండ్రి పరిశుద్ధుని కొందనాలు. మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నాం. సియోను అనగా దేవుని మందిరం, అది దేవుడు ఉండే స్థలమని, ఆ స్థలంలో మీ యొక్క ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోమని, ఆ స్థలంలో సమీపించి ఆలకించమని, ఆ స్థలంలో అనాలోచనగా ఉండొద్దని, ఆ స్థలంలో నీ నోటిని కాచుకోమని, ఆ స్థలము ద్వారా సియోను ద్వారా నీవు ఆశీర్వదించే దేవుడు అని, సియోను ద్వారా నీవు ఆదుకునే దేవుడు అని, సియోను ద్వారా నీవు సహాయం చేసే దేవుడు అని, సియోను ద్వారా నీ వాక్యాన్ని ప్రకటింపజేసే దేవుడు అని, సియోను ద్వారా నీవు ఆనందింపజేసే దేవుడు అని, సియోను ద్వారా నువ్వు సంతృప్తిగా ఉంచే దేవుడు అని, సియోను ద్వారా నువ్వు సమృద్ధిగా ఉంచే దేవుడు అని, సియోను ద్వారా నువ్వు మేలు చేసే దేవుడు అని. చాలా విషయాలు నీ వాక్యము ద్వారా మేము నేర్చుకున్నాం. నేర్పినందుకు వందనాలు. నీ మాటలు విడిచిపెట్టే వాళ్ళగా కాకుండా సియోనును సన్మానించే వాళ్ళము, సియోనును విడిచిపెట్టే వారముగా కాకుండా నీ మందిరం పట్ల ఆసక్తి కలిగి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుతూ ఉంది, తృష్ణగొంతు ఉంది. నేనెప్పుడు దేవుని సన్నిధికి వచ్చేదను, నేనెప్పుడు ఆయన సన్నిధిని కనబడేదను అని ప్రభువా భక్తులు మాట్లాడుతున్నారు. నీ పిల్లలమైన మేము మందిరం పట్ల శ్రద్ధ కలిగిన వారు మనం ఉండటానికి నీ సహాయం దయచేయ. యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా,